పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈనాటి 2 పట్టణాలలో ఆలోచన కాంతి మరియు విశ్వాస ప్రార్థనను మనము గమనించవచ్చు. మొదటి పట్టణము యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 5-8 వచనాల్లో కాంతి చీకటి మీద ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని అధిగమించలేదు. అలాగే యేసుక్రీస్తు దేవుని కాంతిగా మన జీవితాల్లోకి వచ్చి చీకటి నుండి విముక్తిని తీసుకొస్తాడు. మనం యేసుని సాక్ష్యంగా నిలవాలి, మన యొక్క కాంతిని పంచాలి. అలాగే సువిశేష పట్టణమైన లూకాలో 18:1-8 వచనాలను ధ్యానిస్తే ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసం కోల్పోకూడదని వారు తెలుసుకోగలిగేలాగా ఒక ఉపమానాన్ని యేసు చెప్తారు. న్యాయ నిర్ణేతతో తన కోసం న్యాయం చేయమని ఆ విధవ మహిళ తరచుగా విజ్ఞప్తి చేస్తుంది. దేవుడు మన ప్రార్థనలను ఆలస్యం చేయవచ్చు, కానీ శ్రద్ధగా ప్రతిస్పందిస్తాడు. నిరంతర ప్రార్థన మరియు విశ్వాసం మన జీవితాల్లో చీకటి క్షణాలపై విజయానికి మార్గం. ప్రియమైన యేసు ప్రభువా, నీ కాంతి మా చీకటిలో ప్రకాశించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మా హృదయాలను నింపి నిత్యం విశ్వాసంతో నిన్ను ప్రార్థించగల శక్తిని అనుగ్రహించండి. నీ కరుణా ప్రేమతో మా జీవితాల్లో దేవుని సాక్ష్యంగా నిలవగల మార్గం చూపించు తండ్రి. ఆమేన్.